ధ్యానచంద్ర హెచ్ఎం ఐఏఎస్ గారికి హృదయపూర్వక స్వాగతం. అలానే ఈ వేదికను అలంకరించిన మన అమరావతి యోగా అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్కు, అలానే యోగా సాధకులకు, అభిమానులకు కృతజ్ఞతాపూర్వక అభినందనలు. అందరికీ యోగా తద్వారా ఆరోగ్యం అందివ్వాలని అనే నినాదంతో ఈ అమరావతి యోగా అసోసియేషన్ ప్రారంభించబడినది. మనిషి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవడానికి అన్నిటికన్నా ముఖ్యం ఆరోగ్యం. ఈ ఆరోగ్యం కావాలి అంటే అది యోగాతోనే సాధ్యం. అసోసియేషన్ సభ్యుల సహకారంతో గత 15 సంవత్సరాల నుంచి ఉచిత యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. ఈ తరగతుల్లో సుమారుగా 150 మంది పైన అభ్యాసకులు శిక్షణ తీసుకుంటారు. నిర్వహించడంతో పాటు అభ్యాసకుల ప్రోత్సాహం కోసం మెరిట్ సర్టిఫికెట్ అలాగే మెడల్స్ని అందించడం జరుగుతుంది. ఈ యోగా పోటీలో అలా కాకుండా ఈ యోగాలో అత్యుత్తమైన ప్రతి కనబరిచిన వారికి యోగా పోటీలో పాల్గొనే విధంగా చేస్తున్నామని చెప్పడంలో ఎంతో ఆనందంగా ఉంది. మా యోగా అభ్యాసకులు కొంతమంది రాష్ట్ర జాతీయ స్థాయిలో కూడా ఎంపిక అయ్యారు, అలాగే అంతర్జాతీయ స్థాయిలో కూడా పాల్గొన్నారు అని చెప్పడంలో ఎంతో గర్విస్తున్నాము. ఈ శిక్షణా తరగతులే కాకుండా ప్రతిరోజు ఇక్కడ ఉదయం 5:30కి అలానే 7 గంటలకి తిరిగి సాయంకాలం 5:30కి యోగాభ్యాసం జరుగుతుంది. అందుకే ఇది ఒక యోగాలయం అన్నాం. అమరావతి యోగా అసోసియేషన్ ద్వారా అనేక స్కూల్స్లో, జడ్పీ హై స్కూల్స్లో విద్యార్థులకు యోగా కూడా అందిస్తున్నాము. అలానే ఈ అసోసియేషన్ యోగానే కాకుండా వివిధ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కూడా నిర్వహిస్తున్నాం. ఇది డిజిటల్ యుగం కాబట్టి ఆన్లైన్ ద్వారా అందరికీ యోగా అందివ్వాలని యూట్యూబ్ ఛానల్ కూడా యోగాని ప్రచారం చేస్తున్నాం. ఈ మధ్య మన దూరదర్శన్ వారు మన యోగా అసోసియేషన్ మెంబర్స్ తోటి 1 వీక్ పాటు రికార్డింగ్ చేశారు యోగా కార్యక్రమాన్ని. దాన్ని కూడా లైవ్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇవన్నీ చేయడానికి ముఖ్యంగా మా అసోసియేషన్ యొక్క సభ్యులు సహకారం, అందరి స్నేహం, సేవాభావంతో ఏ కార్యక్రమం చేపట్టినా తమ వంతు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తున్నారు. అలానే ఇంతటి బృహత్కార్యం చేయడానికి పరోక్షంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారం కూడా ఉంది. కాబట్టి వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. నమస్కారం.